హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము రాయలసీమ స్టైల్లో గురుగాకు అలసందల పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ సన్న గురుగాకు తీసుకొని ఈ విధంగా ఒలుచుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చి అలసందలు ముందుగానే ఒలుచుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ పచ్చి అలసందలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. రాయలసీమ స్టైల్లో ఈ గురుగాకు అలసందల పులిహోర ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగట్లేకైతే అదిరిపోతుంది టేస్ట్ అనేది. ఈ విధంగా అలసందలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి ఇందులోకి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా చేసుకోండి. ఈ పులిహోర అనేది చాలా బాగుంటుంది. అలాగే బాగా పండిన టమోటాలు ఒక 2 తీసుకొని పెద్ద సైజువి, వాటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసి ఇందులోకి పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుందాము. అలాగే సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మూత పెట్టేసుకొని ఇదంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గురుగాకు అలసందలు అంతా కూడా మెత్తగా ఉడికేంతసేపు ఉడికించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రాయలసీమ స్టైల్లో రాగి సంగటికైతే అదిరిపోతుంది. ఒకసారి మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. సింపుల్గా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఉడికేంతసేపు ఉడికించుకుందాము. ఇక్కడ చూసారా, మనకి మొత్తం కూడా కుక్ అయిపోయాయి. కుక్ అయిన తర్వాత చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి ఇందులో యాడ్ చేసి బాగా కలిసేలాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది. చింతపండు యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు అలా ఉడికించుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇదంతా కూడా మెత్తగా మెదిగేటట్టు మెదిపేసుకుందాము. మీకు అలసందలు గింజలుగా కావాలి అనుకుంటే కొద్దిగా ఇలా ఉడికిన తర్వాత అలసందలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదంతా మెదుపుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చు. లేదా మొత్తం మెదిపేసుకుంటామంటే మెదిపేసుకోవచ్చు. ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది. మీకు నంజుకోవడానికి కావాలి అనుకుంటే కొద్దిగా ఉడికిన అలసందలు పక్కకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పప్పు గుత్తితో ఇదంతా కూడా మెత్తగా మెదిగేంత వరకు మెదిపేసుకుందాము. ఇదంతా మెత్తగా మెదిగిన తర్వాత ఒకసారి చూపిస్తా చూడండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ పప్పు అంతా కూడా చక్కగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పు గుత్తిని పక్కకు తీసేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని దీనికి ఇప్పుడు పోపు వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి. మరీ పల్చగా ఉంటే బాగోదు ఈ పులిహోర. ఇలా గట్టిగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. దీన్ని పక్కకు పెట్టేసుకొని పోపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి కొద్దిగా యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో నంజుకోవడానికి తగులుతూ ఉంటే. ఇక్కడ చూసారు కదా, మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి.
ఇప్పుడు ఈ పోపు మొత్తం కూడా మనం మెదుపుకొని పక్కన పెట్టుకున్న పుల్లగూరలో యాడ్ చేసుకుందాము. ఈ పోపు మొత్తం కూడా ఈ పుల్లగూరలో యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని వేడి వేడి రాగి సంగటిలోకి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. లేదా వేడి వేడి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ రాయలసీమ స్టైల్లో అలచందలు గురగాకు పుల్లగూర ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.